దగ్గర ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని మనం బాగు చేస్తే అంతా బాగైనట్లే. 1,25,000 మంది ఉంటే అవుట్సోర్సింగ్ పేరుతో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని పేపర్లో వచ్చింది. ఎలాగంటే ఈ ఏజెన్సీ సిస్టమ్ వలన అదేదో గవర్నమెంట్ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ జీతభత్యాలు వాళ్ళే డైరెక్ట్ ప్రభుత్వమే ఇస్తూ ఉంది. ప్రభుత్వం ఇవ్వబడటం వలన మధ్యలో ఉన్నటువంటి ఏజెంట్లు లేకపోతే ఏజెన్సీలు వీళ్ళు తినేస్తున్నారు. దానికి ఉదాహరణ ఇక్కడిదే నేను చెప్తాను. వీళ్ళకి ఓఎస్ అనే ఈ కేటగిరీకి మామూలుగా మనం ఇవ్వాల్సింది 18,759. అతనికి అందుతుంది ఎంత అంటే 13,601 అందుతుంది. మిగిలిన డబ్బులు ఎట్టిపోయాయంటే మధ్యలో ఉన్న ఏజెన్సీలు లాగేస్తున్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ డిఈఓలు వాళ్ళకి 23,449 రావాలి, వాళ్ళకి అందుతుంది 17,014 అందుతూ ఉంది. అలాగే యూడి స్టెనో 27,056 ఇవ్వాలి, వాళ్ళకి అందుతుంది 19,631. అంటే మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యవస్థ వలన దాన్ని ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు, కానీ ఆ వ్యవస్థ వలన పేదవాడికి ఇచ్చే జీతాలే తక్కువ, దానిలో కూడా వాడు మింగేస్తున్నాడు. అధ్యక్షుడు మీరు ఆలోచన చేయండి, 13,000తో ఎవరైనా ఎట్లా బతుకుతారు అంటే నేను చెప్పేది ఉదాహరణకి ఇక్కడ మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణ చెప్తున్నాను. ఎక్కడ చూసినా ఈ అవుట్ సోర్సింగు లేకపోతే ఈ కాంట్రాక్టులు ఈ సిస్టమ్ కాంట్రాక్ట్ కార్మికులు సిస్టమ్ పెట్టుకుంటే భవిష్యత్తు ఇటువంటి పరిస్థితులు ఎలాగే ఉంటాయనేది నేను మీకు మనవి చేస్తూ ఆఖరిగా నేను అనేది ఏంటంటే డబ్బులు కావాలి, ఎలా కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి. చాలామంది